ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లిన వాళ్ళు ఎలాంటి పదవులు లేకపోయినా, ఎలాంటి గుర్తింపు కోసం ఆశించి పనిచేయాలి, గుర్తింపు ఉన్నా లేకపోయినా పర్లేదు, మా జనసేన కోసం నేను పనిచేసిన వాళ్ళని తీసుకున్నాను. ఈ కమిటీలో ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక టీ షాప్ నడిపే వ్యక్తి ఉన్నారు, గృహిణి ఉన్నారు, రోజువారీ కూలీ చేసుకుంటూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలా వివిధ వర్గాలకు చెందిన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన మన జన సైనికులకి, వీర మహిళలకి అవకాశం కల్పించాం. అందుకే ఈ కమిటీలు వ్యక్తులను చూసి ఏర్పాటు చేసినవి కావు, పనిచేసిన వారిని గుర్తించి ఏర్పాటు చేసిన కమిటీస్ అవి. ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే మనకున్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు, 3 మంత్రులు, దాదాపు 3500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు, దాదాపు 3000 మంది స్థానిక సంస్థలో వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం నిలబడిన జన సైనికుల సాధక త్యాగం. ఇప్పుడు ఆ త్యాగానికి, అంకిత భావానికి సంస్థాగత గుర్తింపు ఇచ్చే సమయం వచ్చింది. ఈ కార్యక్రమం కేవలం కమిటీల నియామకం కాదు, జన సైనికుల నుంచే భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని నిర్మించే ఒక బలమైన